మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనాభా పెరగడం, పట్టణ కేంద్రం రోజురోజుకు విస్తరిస్తూ ఉండటం, మున్సిపాలిటీ నుంచి మంచిర్యాల కార్పొరేషన్ గా ఏర్పడటంతో శాంతి భద్రతల విషయంలో పర్యవేక్షణకు సవాల్గా మారింది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ ఒక్కటే పోలీస్ స్టేషన్ ఉండటంతో ఇటు ప్రజలు, పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీసులకు సవాల్గా మారుతోంది. 3 లక్షలకు పైగా ఉన్న జనాభాకు ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పిఎస్ లో సగటున ఏడాదికి 100 నుంచి 200 కేసులు, పట్టణ పిఎస్ లో 300 నుంచి 400 వరకు ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లలో ఏటా 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. కార్పొరేషన్ గా మారినప్పటికీ ఒక్క పోలీస్ స్టేషన్ తోనే నెట్టుకొస్తున్నారు. మంచిర్యాలలో అదనపు పోలీస్ స్టేషన్ అవసరమని నివేదికలు పంపుతున్న కార్యరూపం దాల్చటం లేదు. మంచిర్యాల పట్టణం మరి రోజు రోజుకు చాలా విస్తరిస్తుంది. మరి అదేవిధంగా మంచిర్యాలలో ఇప్పటికి చాలా కేసులు, మంచిర్యాలలో ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు వస్తున్నాయి. అందుకోసమే మంచిర్యాలలో 2 టౌన్ కావచ్చు, అదేవిధంగా 3 టౌన్ కావచ్చు, చాలా ఏరియాలు డివైడ్ అయి ఉన్నాయి. అందులో భాగంగానే మంచిర్యాలలో 2 టౌన్లో మరొక పోలీస్ స్టేషన్ ఏర్పాటైనదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి మరి కేసులు కూడా చాలా తొందరగా సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. డివైడ్ అవ్వడం వల్ల మరి కేసులు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం పనిభారం కూడా తగ్గుతుంది. మంచిర్యాల నగరం విస్తీర్ణం అధికంగా ఉండటం, జిల్లా కేంద్రం కావటం, కోల్ బెల్ట్ వాతావరణం, భూ లావాదేవీల వివాదాలు, చిన్నపాటి గొడవలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, గంజాయి కేసులు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నా కేసులు కూడా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. కనీసం నెలలో 100 కేసులు ఇక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్నా కూడా దానికి సంబంధించిన సిబ్బంది లేకపోవడం, ఆ కేసులు అనివార్యం అయిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించిన యువకులు తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పేటరేగిపోతున్న సందర్భంలో తప్పనిసరిగా 2 టౌన్ లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రం అయ్యాక లా అండ్ ఆర్డర్, విఐపీల తాకిడి, ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కువయ్యాయి. సిఐ, 2 ఎస్ఐలు, 4 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ 14 మంది, కానిస్టేబుళ్లు 40 మంది ఉన్నారు. అదనంగా మరో 50 మంది సిబ్బంది అవసరమని నమోదవుతున్న కేసులే చెప్తున్నాయి. కోర్టుల విధులు, గన్మెన్లు, బ్లూ కోట్ల విధులు, రైటర్ల ఫిర్యాదుల స్వీకరణ, ఆన్లైన్ లో నమోదుకే 25 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా మిగిలిన సిబ్బందితో లా అండ్ ఆర్డర్ ని నెట్టుకొస్తున్నారు. ఫలితంగా సేవలు కుంటుపడుతున్నాయి. ఇలా నేరాలు కూడా ఎక్కువైతా ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఎక్కడ చూస్తే దొంగతనాలే కాకుండా ఇలా రాజకీయాలు కూడా బాగా వేడెక్కుతున్న తరంలో ఇలా పోలీస్ సిబ్బంది చాలా తక్కువ ఉండటం జరిగింది. మరి అన్ని కేసులు కూడా ఈరోజు దరిదాపు క్రిమినల్ కేసెసే 700 కేసులు రమారమి వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఒకటే పోలీస్ స్టేషన్లోని మరి సాల్వ్ చేయాలంటే, దాన్ని మేనేజ్ చేయాలంటే కష్టతరమైంది. మరి దీనికి అనుకూలంగా పోలీస్ స్టేషన్లో కూడా మరి సిబ్బంది పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా కనీసం 1 కానీ 2 కానీ పోలీస్ స్టేషన్లు వేయాలని. జిల్లాలో 3 ఏళ్లుగా నమోదవుతున్న కేసుల వివరాలు చూస్తే మంచిర్యాల నగర వైశాల్యం 48.5 చదరపు కిలోమీటర్లు. ఇందులో 36 వార్డులు ఉన్నాయి. 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ 2023లో 841 కేసులు నమోదు కాగా 2024లో 831, 2025లో ఇప్పటి వరకు 560 కేసులు నమోదయ్యాయి. పెరిగిన జనాభా దృష్ట్యా మరో పిఎస్ ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మంచిర్యాల వాసులు.